ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మనకి రోజువారీ ఫలితాల గురించి చెప్దాం, పక్కన పెడదాం. ముందుగా మీ అందరికి ఒక చిన్న విజ్ఞాపన. మొన్న నేను సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు ఒక మత ఛాందసవాదులు ఒక నాయకుడు మనకి మొన్న జరిగినటువంటి మహా ఉజ్వలమైనటువంటి రామ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. దాన్ని తట్టుకోలేనటువంటి కొద్దిమంది పిశాచులు అనుకుంటాం. మనం పిశాచులే. ఏదో అవతలి వాళ్ళ సొమ్మను లాక్కోలేదండి. మన గుడిని మనం సుప్రతిష్ఠితం చేసుకున్నాం. ప్రతిష్ఠ ఉన్నటువంటి గుడినే ఇతరులు లాగేసుకున్నప్పుడు మనము న్యాయ సంరక్షణలో మనము ధర్మాసనం నుంచి మన యొక్క దేవాలయాన్ని మనము పొందుకున్నాం. అందులో ఎవడి దాన ధర్మాదులకి మనం తీసుకోవాలి. అయితే ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఈ మత ఛాందసవాదులు మతోన్మాదులు కొంతమంది మన హిందూ ధర్మం పైన ఉసిగొల్పే ప్రయత్నం, ఆ యువకుల్ని ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. తొందరపాటు చర్యలు మంచివి కావు. కాబట్టి ఆ మతోన్మాదుల యువకుల కన్నా మన ధర్మమైనటువంటి యువకుల సంఖ్య ఎక్కువ. కాబట్టి వాళ్ళకి 10-15 నిమిషాలు సరిపోద్దేమో, కానీ మనకి 2 క్షణాలు చాలు. కాబట్టి ఏదేమైనా కాస్త మత సామరస్యంతో అవినాభావ సంబంధాన్ని పొందుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక కంట కనిపెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అటువంటి ఉన్మాదమైనటువంటి ప్రవచనాలు విని కొద్దిమంది దుర్మార్గులు మనతో ప్రమాదాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. సదా రామనామ స్మరణ చేయండి. ఇదొక్కటే మనకి ఉన్నతమైనటువంటి మార్గం. ధర్మ రక్షణే మనకి ఎప్పుడూ మనకి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అంటే అవతల వాళ్ళు చెప్పిన ఎవరు ఖండించకపోతే మనం ప్రమాదంలో పడతాం. మనము కూడా మన యువత కూడా చాలా, అంటే మన సంఖ్యలో ఉన్నటువంటి సంఖ్య యువత కూడా గొప్పది. ఆత్మస్థైర్యము ధైర్యము ఉన్నటువంటి వ్యక్తులు మనకి. కాబట్టి అందరూ కూడా సామరస్యంతో మతాలకు అతీతంగా సోదర భావంతో ఉండాలి. నేను కాదనట్లేదు. కానీ అవతలి వాడు చెయ్యెత్తితే మనము తలదించుకోవాల్సిన అవసరం లేదు. చేతుల్ని మడత పెట్టేటువంటి ప్రయత్నం జరగాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది నా సంకల్పము, ఇది నా ఒక ఉద్దేశం. ఈ విషయాన్ని ఎవరికైనా మనసు నొప్పించుకుంటే క్షమించండి. కానీ నా ధర్మం గురించి, నా రాముడి గురించి మాట్లాడే స్థాయి ఎవ్వడికి లేదన్న విషయాన్ని గుర్తించడానికే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. శుభమస్తు. నమస్కారం. జై శ్రీరామ్. ఇక ఈరోజు మనం 24/1/2024 బుధవారం రోజు ఉన్నటువంటి 12 రాశుల వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి వారికి ఈ విధంగా ఉంది. అనుకూలవంతమైన శుభయోగాలే. ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం. విద్యార్థులకి విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు. గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ధనము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, గృహయోగము, సంతాన లాభము, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత సానుకూలత. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆనందకరమైన జీవనం. విదేశాల్లో కూడా మంచి విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక, నిర్మాత, నటీనటులకి లాభాలు. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత.
ఎల్ఐసి మెడికల్ గురైన మేనేజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలమైన శుభస్థితి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి. విద్యార్థులకు లాభము. ఉద్యోగస్తులకి ఉన్నత స్థాయి ఉద్యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ లోని శుభవార్త వినవచ్చు. కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, రాజకీయ రంగంలో అనుకూలత లేదా రాజకీయ రంగ ప్రవేశము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం. విద్యార్థులకి మంచి లాభాలు. ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, ధార్మిక చింతన బాగా ఉండడం. మనోధైర్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, అలాగే ఆనందకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన వార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గురైన మేనేజెంట్లకి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపల లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, ముఖ్యంగా ఆడపిల్లలకి మాన అవమానాలు పొందుకునే అవకాశం. మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. కాస్త ఎమరుపాటుగా ఉండండి. తొందరపాటు మంచిది కాదు. తెల్లవారుజామున బయలుదేరకండి. మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, దుష్టుల సాంగత్యం, లంచగొండులుగా మారే అవకాశం. ఉద్యోగాన్ని కోల్పోవడం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. మాస్ కాపింగ్ పాల్పడడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఒక మంచి విద్యార్థి, మనకి జనవరి 6వ తారీఖు 7వ తారీఖు అనుకుంటా పేపర్లో వచ్చిన న్యూస్ విన్నారో లేదో, ఒక మంచి విద్యార్థి తన యొక్క పరీక్ష పాస్ అవుతున్నా సరే ఇంకొకడు కూడా వచ్చేసి నువ్వు రాసే పరీక్ష ఇంకొకరితో రాపిస్తాను, బ్రహ్మాండంగా పాస్ అవుతా అంటే వాడు వేరొకరితో రాయించే పట్టుబడ్డాడు. ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఉద్యోగంలో చేరడానికి పోయినప్పుడు వాడిని ముఖాన్ని చూసి గుర్తుపట్టి వాడిని జైలు పంపించారు. అంటే సాఫీగా సాగుతున్న జీవితంలో అత్యాశపడి పరీక్షకి అర్హుడైనా సరే, రాయగలిగే సమర్థత ఉన్నా సరే, పక్కవాడి మాటలు విని తప్పుడు మార్గంలో వెళ్ళి ఉద్యోగ నాశనం, జీవిత నాశనం పొందుకొని చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త. ఎటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. నేను ఆ రోజు చెప్పినప్పుడు ఆ రాశి వారే ఉండవచ్చు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ రాశి ఉండొచ్చు. నేను చెప్పడం వల్ల జరిగింది చెప్పట్లేదు, కానీ చెప్పిన రాశులలో అతను కూడా ఉండవచ్చు అని చెప్తున్నాను. కాబట్టి ఈ రోజు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, కుటుంబ పరువు బయటకు పెట్టుకోవడం, కోర్టు వివాదాలు, ఇంటి తగాదాలు, శుభకార్యం విచ్ఛిన్నమయ్యే అవకాశం, తల్లిదండ్రుల అనారోగ్య స్థితి, లేనిపోని అవాంతరాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, భేషితం, గొప్పతనం, డాంభికం, నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పదాన్ని, నాకంటే మంచి ఉద్యోగి ఎవరు లేరు లాంటి అహంకారత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మాట తీరు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోయిన అపవాదులు కలిగిస్తుంది. అనవసర విషయాలు జోక్యం చేసుకుని నష్టాన్ని కలిగిస్తుంది. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ నష్టాలు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది కలిగే అవకాశం, అనుకోనటువంటి రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ చికాకులు ఎక్కువ ఉంటాయి. అలాగే విద్యార్థుల నష్టం, అనుకోని ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడగా అవమానం, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, ఎల్ఐసి మెడికల్ గురైన ఏజెంట్లకి ఇబ్బంది పొందుకునే అవకాశం. ఇదంతా మీకు వ్యతిరేకత కనబడుతుంది. మరి దీన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఈ ఫలితాలు ఒకరోజు ముందే వస్తున్నాయిగా.
కాబట్టి మనం ఏం చేయాలి? తప్పకుండా భగవద్గీత పారాయణం చేయాలి. 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే శివాష్టోత్తరం చదవండి. ఎవరికైనా సరే శనగలు, కందులు దానంగా ఇవ్వడం మంచిది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఏదైనా శుభకార్యం ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడం, మంచి ఫలితాన్ని పొందుకోవచ్చును. సింహరాశి వారికి అదృష్టం, బ్రహ్మాండమైనటువంటి అదృష్టం. ధనము, ఆరోగ్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి పిల్లల సఖ్యత, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం, యజ్ఞయాగాది క్రతు నిర్వహించే అవకాశం, ధార్మిక చింతన, వ్యవహార లాభం, విద్యా లాభం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సంతాన శుభవార్తలు వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపల లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అదృష్ట యోగం. ప్రధాన వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఉద్యోగము లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ధనము లేని వారికి ధన ప్రాప్తి, కోర్టు వివాదాలు అనుకూలంగా మారే అవకాశం, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలత, శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనంద యోగం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి ధనం ఇచ్చేసుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య అమ్మకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, అనుకున్న చోట ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, బ్యాంక్ ఉద్యోగంలో లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుని ప్రదర్శన చేయవచ్చును. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో లాభం, విదేశాలకు వెళ్లి నిత్యం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మీకు స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ వాణిజ్యాలకి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెనీ వ్యాపారంలో లాభాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నంలో సఫలము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి స్వదేశంలో, విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభవంతమైన స్థితి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా, లేదా వ్యాపారంలో మీరు ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దామనుకున్నా తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అయితే దేశంలో తీర్థయాత్ర సేవన, అలాగే ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, యజ్ఞయాగాది క్రతు నిర్వహించే అవకాశం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాల అనుకూలత, పెద్దలు చెప్పిన మాట వినడం, సౌకర్యవంతమైనటువంటి ఆనంద యోగం, శస్త్రచికిత్స అయినటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, వేడుకల్లో పాల్పొందిన అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు,
సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అభివృద్ధి పొందిన అవకాశం. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైనటువంటి ఆదరాభిమానాలు. ప్రయాణ లాభం, విద్యాలాభం, విదేశానం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అసహనము, మద్యపాన సేవనము, కాస్త ఓపిక ఉండాలి. మీకు ఓపిక ఉంటేనే చాలా మంచిది. మాట తీరుతోనే అవతల వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పట్టే అవకాశం ఉంది. కాస్త మాట తీరు కంట్రోల్ చేసుకోండి స్వామి. చికాకుల్ని తగ్గించండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. మానవమానాలు పొందుకునే అవకాశం. జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల చాలా అవమానాలు పొందుకోవడం, లేనిపోని అవాంతరాలు, అభాండాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేకపోవడం వల్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం, రాజకీయ రంగంలో పదవిని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం, కళాకారులు, క్రీడాకారులు మోసపోవడం, సినిమా రంగంలో దర్శక, నిర్మాతలు, నటీనటులు నష్టం. ముఖ్యంగా మోసపోయేది నిర్మాత. కొన్ని వేల మందికి అన్నం పెట్టిన నిర్మాత పూర్తి స్థాయిలో నష్టాన్ని పొందడం కారకుడు. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళని గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. వాడు చెప్పాడు, కథ బాగుంది, ఆ స్టార్ వచ్చాడు, ఈ స్టార్ వచ్చాడు, నీకెందుకు, నేను 1000 థియేటర్లో వేయించేస్తాను. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, నటీనటులు, ఎడిటర్లు అందరూ కూడా మోసం చేసేవాళ్ళు. మోసపోయేవాడు నిర్మాత ఒక్కడే. కాబట్టి ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయండి, నష్టపోతారు. అలాగే రాజకీయ రంగంలో కూడా పదవి ఇచ్చుతయ్యే అవకాశం. ఇంకా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అవమానాలు, నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టం. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టము. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. కుటుంబ పరిస్థితులు కాస్త చిన్న భిన్నంగా ఉండే అవకాశాలు. కుటుంబంలో కూడా ఇబ్బందులు, సోదరుల మధ్య, సోదరిమణులతో కంటు, నష్టము, అవమానం, తొందరపాటుతనం, అవివేకము. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకు నష్టము. విద్యార్థి కష్టకాలం. ఇతరుల మీద ఆధారపడకూడదు. మాస్ కాపింగ్ పాల్పడకూడదు. జాగ్రత్త. తెల్లవారుజామున ప్రయాణం మీకు మంచిది కాదు. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని, మరణాన్నే కలిగిస్తుంది. ఇందులో సందేహమే లేదు. మద్యపాన సేవన చేసి మీరు 2 వీలర్ నడిపినా, 4 వీలర్ నడిపినా ప్రమాదం. ఇక డ్రైవర్లు అయితే జాగ్రత్త. ఆ ట్రావెల్ డ్రైవర్ కనుక తాగి నడిపితే మాత్రం దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కైలాస యాత్రకి మనం సిద్ధమవ్వచ్చు. బొబైలో చెప్తే భయం ఇస్తుందండి. భయపడడానికి చెప్పట్లేదు నేను. ఆ డ్రైవర్ ఎలా ఉన్నాడు, వాడి పరిస్థితిని తెలుసుకోండి. మన బాధ్యత అది, మన రెస్పాన్సిబిలిటీ. అయితే పోగొట్టుకునే ప్రయత్నం, జాగ్రత్త. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు. ఇవన్నిటికీ పోగొట్టుకోవడానికి ఏం చేయాలి మనం? భగవద్గీత పారాయణం, మౌనంగా ఉండడం, తక్కువ తినడం, మితంగా మాట్లాడడం, పెద్దవాళ్ళని గౌరవించడం, నిరంతరం భగవద్ధ్యానం. ఎక్కడైనా యజ్ఞము జరుగుతుంటే ఆ యజ్ఞంలో పాలు పంచుకోండి, అనుకూలంగా ఉంటుంది. దుష్టులకి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, నక్తముగా ఉండండి. తప్పకుండా మీరు ఈరోజు భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితి ఉంటుంది. ఎలా మనం ప్రవర్తించాలి, మనం అవతల వాళ్ళు మనోళ్ళు అనుకొని ఓడిపోకూడదు. అలా అని చెప్పేసి వాళ్ళ మరణాన్ని కోరుకోకూడదు. కానీ ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో మనం ఎలా మారాలని తెలుసుకోవాలి. దానికి మనం భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. శుభం జరుగుతుంది. తప్పకుండా మీకు లాభం కలుగుతుంది. అలాగే ఎవరికైనా సరే మినుములు కానీ, అలాగే పెసర్లు కానీ దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభయోగము, ఆరోగ్య లాభము, అనుకూలవంతమైనటువంటి ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, నూతన వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి. ప్రైవేట్ సెక్టార్లో కూడా తప్పకుండా బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. అన్యోన్య దాంపత్య జీవనం ఉంటుంది. మిత్రుల సహకారం వల్ల విద్యాలాభం, ఉద్యోగ లాభం, సోదర సహకారం వల్ల ఆస్తి లాభం, ఉద్యోగ లాభం, వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహము, షష్ఠి పూర్తి, బారసాల, జన్మదినోత్సవ వేడుక జరిగే అవకాశాలు.
చాలా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, రైతందరికీ పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, ప్రయాణ లాభం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు. తప్పకుండా అనుకున్నది సాధించగలిగేటువంటి శుభతరుణం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్టవంతులు. ప్రతి చోట ఒక ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, విజయాన్ని, ధనలాభాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం కానీ, కారుణ్య నియామకాల ఉద్యోగం కానీ, ప్రాంగణ నియామకాల ఉద్యోగం కానీ తప్పక పొందుకుంటారు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం, బేకరీ నిరుపదల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలమైన శుభస్థితి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతుల శుభస్థితి. కుటుంబపరమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, ఆస్తి పంపకం అనుకూల, సోదర మైత్రి, వైద్యునికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ అభివృద్ధి. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పక్కన పడుతుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా స్థిరత్వాన్ని పొందుకోవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. పోటీ పరీక్షల్లో IELTS, GRE, TOEFL, GMAT, SAT లాంటి పరీక్షల్లో కానీ, ఇతరత్ర సెట్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా లా పరీక్షల్లో కానీ, MBA లాంటి పరీక్షల్లో విజయం బ్రహ్మాండం కనబడుతోంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం. రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి. విద్యాశాఖలో కూడా మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఉద్యోగుల అభివృద్ధి పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో అనుకూలత. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ఆనందకరమైన ఉద్యోగం, ధనవృద్ధి, రుణ విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. తొందరపాటుతనము, అబద్ధాలాడము, ఆత్మన్యూనతాభావము పొందుకునే అవకాశం ఎక్కువ కనపడుతోంది. చాలా మంచి వ్యక్తులతో సహచర్యం ఉంటే మంచిది. చెడ్డవారి స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమనే బిచ్చమెత్తుకోకండి, ప్రమాదము. రిజిస్ట్రేషన్ల శాఖ, న్యాయశాఖ, విద్యాశాఖ, అలాగే ప్రింటింగ్ ఉన్నటువంటి శాఖలో, ఈ టంకశాలలో పనిచేసే వారు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త.
అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, విద్యార్థికి విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడ్డారా ఉద్యోగ నష్టం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. అంటువ్యాధులు ప్రబలే అవకాశం, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు చేపల చెల్ల వారికి ఇబ్బందికర వాతావరణం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపార నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టం, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు, చేపల వేటకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపల చెల్ల వారికి నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో నష్టము, లోన్ సౌకర్యాన్ని పొందకపోవడం మంచిది, ఇతరుల నుంచి ధనము అప్పుగా తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. ఈ రోజంతా వ్యతిరేకత, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, వావి వరుసలు లేనటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళడం, ఇది తీవ్ర నష్టాన్ని, జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కొద్దిగా ధర్మాన్ని పాటించండి. సనాతన ధర్మంలో ఉన్న మన ధర్మం మాత్రమే గొప్పదన్న విషయాన్ని గుర్తించండి. ఎవరితో ఇలా ప్రవర్తించాలి, ఎవరితో కాముకంగా ఉండాలనే విషయాన్ని గుర్తించండి. వావి వరుసలు మరిచి మనం చేసేటువంటి ఇతరుల యొక్క ప్రభావాన్ని మనం పేపర్లో చూస్తున్నాం. మనకి కూతురికే తండ్రి కూతురు చేసుకోవడం, కూతురికి పిల్లలు పుట్టడం, ఇటువంటి దరిద్రపు సమాజంలో ఉన్నాం మనం. దాన్ని మనం ఉదాహరణగా తీసుకోకూడదు. మన ధర్మంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన చెల్లిని, మన తల్లిని, మనకి భార్యను తప్ప ఇతరులందరినీ కూడా దేవతలాగా పూజించేటువంటి ధర్మం మనది. దాని నుంచి దారి తప్పకూడదు. అలా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇలా అక్రమ సంబంధాల వల్ల మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం, అవమానాలు పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూద వల్ల ధన నష్టాన్ని పొందుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది. ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా పాలు, పెరుగు, తేనె దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పెద్దవాళ్ళకి సేవ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.